నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో చాలా మటుకు ఏంటంటే మనకు వర్షాకాలంలో కానీ లేకపోతే చలికాలంలో ఈవినింగ్ టైంలో టీతో పాటుగా స్నాక్స్ చాలామంది కూడా ఇష్టపడుతూ ఉంటారు. సో రెగ్యులర్గా తీసుకునే మనకు మిర్చి బజ్జీ కానీ లేకపోతే పునుకులు కానీ లేకపోతే చాట్ ఐటమ్స్ అలా కాకుండా కొంచెం వడలు వెరైటీగా చేసుకుంటే ఎలా ఉంటుంది? సో ఈజీగానే చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే. ఓకే, ఓట్స్, తోటకూర, సగ్గుబియ్యం వడలు. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓకే, సో వడలు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ముందుగా ఏంటంటే మన సగ్గుబియ్యం కనీసం ఒక గంట పాటు నానబెట్టి పెట్టేసుకోవాలి. సో అప్పుడు కొంచెం సాఫ్ట్గా అవుతాయి. పై లేయర్ ఏంటంటే మనకు ఆ వడలు చేసుకున్నప్పుడు కొంచెం క్రిస్పీగా వస్తుంది. లోపల ఉన్నాయన్నీ కూడా కొంచెం సాఫ్ట్గా మెత్తగా సూపర్గా ఉంటుంది అనమాట. కాబట్టి ఒక గంట సరిపోతుంది. సో వేడి నీళ్ళు ఎప్పుడు కూడా వేద్దాం. అంటే కొన్ని మామూలుగా పప్పులు లాంటివి మనం నానబెట్టుకునేటప్పుడు చెప్తాం కదా, కొంచెం ఫాస్ట్గా కావాలంటే వేడి నీళ్ళు సగ్గుబియ్యంలో వేస్తుంటే మీకు మొత్తం జిగురుగా అయిపోతుంది. నార్మల్ వాటర్ అయితే సరిపోతుంది. సో అలాగే డీప్ ఫ్రై కాబట్టి నూనె వేడి పెట్టేసుకుందాం. ముందుగా కొద్దిగా ఓట్స్ దీంట్లో వేస్తున్నాను. అంటే మనకు అది కొంచెం బ్యాండింగ్ కూడా కావాలి కదా వడ, కాబట్టి కొద్దిగా పొడి, కొద్దిగా యాడ్ చేస్తున్నాను. జనరల్గా మనం వడలు అనగానే ఎక్కువగా శనగపిండి లేకపోతే గోధుమ పిండి, కొద్దిగా మైదా వాడతాం కదా, లేకపోతే బియ్యపిండి. సో ఇక్కడ ఓట్స్ తీసుకుంటాం మనం. సో ఇలా రావాలి. మరీ ఫైన్ పొడిలా కాకుండా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. అంటే రవ్వలా ఉంటే మనకు సరిపోతుంది అనమాట. ఇది ఒక బౌల్లో తరిగిన తోటకూర. సో తోటకూర ఎప్పుడైనా బాగా కడిగేసేయాలి మనం, కట్ చేసుకోకంటే ముందే. ఎందుకంటే కొంచెం ఇసుక అనేది ఎక్కువగా ఉంటుంది దాంట్లో. సో తినేటప్పుడు అది బాగా డిస్టర్బ్ చేస్తుంది మనకి. ఓకే, సో కొంచెం ఆకు కూడా కొద్దిగా ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో నానబెట్టేసుకున్న సగ్గుబియ్యం, ఓకే. సో అలాగే ఉల్లిపాయ ముక్కలు. సో వడలో మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది ఇది. తరిగిన పచ్చిమిరపకాయలు. సో మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగా వాడుకోవచ్చు, లేకపోతే కొంచెం కారపొడి కూడా దీంట్లో యాడ్ చేసుకున్న స్పైసీ అనేది యాడ్ అవుతుంది మరి దీంట్లో. ఓకే, సో కరివేపాకు నేను కొంచెం కట్ చేస్తున్నాను. వడ కాబట్టి దాంట్లో ఈజీగా మిక్స్ కావాలి మనకు. వడ చుట్టుకునేటప్పుడు కూడా అది బాగుంటుంది. ఆకుపలంగా ఉంటే ఏదో ఒక చోటలా ఉండిపోతుంది అన్నమాట. దాని ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ కాదు. కట్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకుంటాం. కొంచెం అంటే తోటకూర మనకు ఎక్కువగా దీంట్లో తెలుస్తూ ఉంటుంది, బట్ మిగతా ఆకుకూరలు కూడా కొంచెం పడితేనే ఆ టేస్ట్ అనేది ఓవరాల్గా బాగా వస్తుంది. దీంట్లోనే కొంచెం కొత్తిమీర, అలాగే జీలకర్ర. మనం చేసుకునే చాలా రకాల స్నాక్ ఐటెంలో జీలకర్ర కానీ లేకపోతే వాము కానీ లేకపోతే ధనియాలు కానీ లేదా మనకి సోంపు కానీ ఎక్కువగా యాడ్ చేస్తుంటారు. ఎందుకంటే ఇది హెవీగా ఉంటుంది డీప్ ఫ్రై అయిన ఐటెం. ఆ తర్వాత మనకు అది తిన్న తర్వాత అరగాలి అనుకుంటే ఇవన్నీ కూడా అరుగుదలకు బాగా హెల్ప్ చేస్తాయి. జీలకర్ర, వాము, సోంపు, అలాగే కొద్దిగా ధనియాలు. రైట్, నెక్స్ట్ ఓట్స్. అలాగే సరిపడా ఉప్పు. దీంట్లో మీకు అల్లం కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లి అంత బాగోదు, జస్ట్ అల్లం ఒకటి. నెక్స్ట్ మనం ఇందాక మిక్సీ ఆడించుకున్న ఓట్స్ పొడి. ఓకే, సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి ఒకసారి.
కొంచెం గట్టిగా అలా నలుపుతూ చేస్తే ఉల్లిపాయల్లో ఉన్న కొద్దిగా వాటర్ బయటకు వస్తుంది, తోటకూరలో ఉన్నది కూడా కొంచెం బయటకు వచ్చేసి మనకు ఆ సగ్గుబియ్యంలో ఉన్న ఆ తేమ కూడా కొంచెం మనకు బయటకు వచ్చేస్తుంది. దీంట్లో ఏంటంటే ఓట్స్ వేసాం కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. సరే అలా బాగా కలుపుకున్న తర్వాత సరిపడా వాటర్ యాడ్ చేసేసుకున్నాం. సో పప్పులు లాంటివి ఏవి లేకుండా, శనగపిండి కూడా లేకుండా మనం చేసుకుంటున్నాం ఈ వడలు. హెల్తీగా అనలేము ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి, బట్ కొంచెం డిఫరెంట్ వడలు ఉంటుంది. ఓట్స్లో కొంచెం మనకు ఆ జిగురు ఉంటుంది కదా, అది సరిపోతుంది. అందుకే కొంచెం పొడి రూపంలో వేసాను. దీంట్లో కొద్దిగా ఓట్స్ అలాగే యాడ్ చేసేసుకున్నాం. కొంచెం అలా కలుపుతూ చూసుకొని ఇంకా కొంచెం వాటర్ అవసరం అనుకుంటే వేసుకోవచ్చు. ఎక్కువగా ఏంటంటే మనం మసాలా వడలు చేసుకునేటప్పుడు దాంట్లో తోటకూర అది యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా శనగపప్పు కాంబినేషన్లో. సో ఇది కూడా బాగుంటుంది అనమాట. ఇది కూడా కొంచెం మీకు మసాలా ఘాటు రావాలనుకుంటే కొద్దిగా గరం మసాలా పొడి వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా బాగుంటుంది. కొద్దిగా వాటర్ పడుతుంది దీంట్లో. సో ఓట్స్ ఉన్నాయి కాబట్టి బాగా లాగేస్తుంది అది వాటర్ని. కొంచెం ఎక్కువసేపు మనం దీన్ని కలపాల్సి వస్తుంది. అంటే ఆ ఆకుల్లో ఉన్న అంత వాటర్ కానీ ఉల్లిపాయలు అంతా బయటకు వచ్చేసి మనకు అప్పుడు ఈ పిండి అనేది కరెక్ట్గా వడలు ఒత్తుకోవడానికి నీట్గా వస్తుంది. ఓకే, పిండి రెడీ అయిపోయింది మనకు. నెక్స్ట్ ఇది కొంచెం జిగురు ఎక్కువ అని చెప్పాను కదండి, చేతికి కొంచెం కంపల్సరీగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఓకే, సో కొంచెం ఇది మనం పిండి తీసేసుకొని సో చేత్తో ఇలా వడల్లా వచ్చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా అలా వదిలేసుకో. సో కొంచెం జిగురు ఎక్కువగా ఉంటుంది. మధ్య మధ్యలో ఆయిల్ అనేది చేతికి రెండు చేతులకు కూడా మనం అప్లై చేసుకోవాలి. ఓకే, సో డిఫరెంట్గా కొంచెం ట్రై చేయాలి, ఇంటికి వచ్చిన గెస్ట్లకు కానీ లేకపోతే పిల్లలకు కొంచెం డిఫరెంట్గా పెట్టాలనుకుంటే ఇలా ఓట్స్ అలాగే సగ్గుబియ్యం తోటకూర కాంబినేషన్లో వడల్ని ట్రై చేయండి, బాగుంటుంది. కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. ఓకే, సగ్గుబియ్యం కూడా మనకు చాలా మంచిది. పై లేయర్లో ఉన్నదంటే పిల్లలకి ఇష్టపడే ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది, లోపల కొద్దిగా సాఫ్ట్గా వస్తుంది, బాగుంటుంది ఓవరాల్గా. సో ఇలా ఎన్ని కావాల్సిందని మనం హ్యాపీగా రెడీ చేసేసుకొని వేడివేడిగా తింటే బాగుంటుంది. అంటే ఏదైనా స్నాక్ ఐటమ్ మనకు చల్లారే కంటే వేడిగా తింటేనే టేస్ట్ అనేది బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. దీనికి కావాల్సిన మీరు గ్రీన్ చట్నీ కానీ టమాటో చట్నీ కానీ లేదా ఏది లేకపోతే టమాటో సాస్ వాటితో నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. స్లో ఫ్లేమ్లో చేయాలి వడలు. దాంట్లో తోటకూర ఉంది, అలాగే సగ్గుబియ్యం కూడా ఉన్నాయి, బాగా వేగాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే,
సో మన వడలు మంచి కలర్ కూడా వచ్చేసాయి. సో బయటికి తీసేసుకున్నాం. ఓకే, సో ఓట్స్ వల్ల మంచి ఆ క్రిస్పీనెస్ వస్తుంది, పైన ఉండే సగ్గుబియ్యం వల్ల కూడా. ఓకే, సో వేడివేడిగా వడలు రెడీ అయిపోయాయి. వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. ఓట్స్ తోటకూర సగ్గుబియ్యం వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ అరకప్పు, తరిగిన తోటకూర 1 కప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3. ఓట్స్ తోటకూర సగ్గుబియ్యం వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఓట్స్ వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో తరిగిన తోటకూర, నానబెట్టిన సగ్గుబియ్యం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, మిక్సీ పట్టుకున్న ఓట్స్, ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి వడల పిండిలా కలుపుకోవాలి. చేతికి నూనె రాసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని వడల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఓట్స్ తోటకూర సగ్గుబియ్యం వడలు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో రెగ్యులర్గా చేసుకునే వడల్ని మనం కొంచెం వెరైటీగా శనగపప్పు కానీ శనగపిండి కానీ వాడకుండా చేసుకున్నాం ఓట్స్తో. ఓకే, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్, కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్లో ఈరోజు బనానాతో ఒక బర్డ్ షేప్లో తయారు చేసుకుంటున్నాం మనం. స్లైసెస్లో కట్ చేసి ప్లేట్లో లోపల ఉండే ఫ్రూట్తో చేస్తున్నాం. సో ఇక్కడ దీనికి మనం ట్రిమ్ చేసుకుంటున్నాం. ఓకే, చిన్న సైజ్ మనకు చక్కెరకేళి దొరికితే ఇంకా బాగుంటుంది. ఫుల్ పండును మొత్తం మనం యూజ్ చేసుకోవచ్చు కార్వింగ్కి. సో ఇది ఇలా టర్న్ వస్తుంది, బీక్ అనేది ఇక్కడ వస్తుంది అన్నమాట మనకి. సో ఎప్పటికప్పుడు మనం అరటిపండు తాలూకు ఆ ముక్కలు తీసేస్తే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే జిగురు ఎక్కువగా ఉంటుంది కదా. నెక్స్ట్ దీంట్లోంచి స్లాంట్, ఒక 2 స్లైసెస్, ఒకటి ఇక్కడ మనకు వింగ్లా వస్తుంది. ఓకే, ఇలా ఒకే వైపు రైట్. సో ఇది కొంచెం మనకు పండు లావుగా ఉందనుకుంటే దీన్ని మనం ఎగ్జాక్ట్లీ ఇలా హాఫ్గా కట్ చేసుకొని ఒకే పండులోంచి 2 బర్డ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా నెక్స్ట్ దీంట్లోంచి రెండు వైపులా ఓకే, ఇది కొంచెం ఇలా
రైట్. సో ఇక్కడ బీకి ఇస్తున్నాం. సో దీనికి కూడా ఒకటి స్లాండ్గా కట్ చేసేసి ఓకే. సో ఐస్ వచ్చేసి మీడియం, సో దీనికి కింద కొంచెం బేస్లా వేస్తున్నాం కీరాతో. సో ఇలా మనకు రెండు ఎదురెదురుగా పెట్టేస్తే ఒక జోడి కూర్చున్నట్టుగా ఉంటుంది. ఓకే, లెగ్స్ కూడా తీస్తున్నాను. ఓకే. సో ఇలా సింపుల్గా మనం ఫ్రూట్స్తో కూడా హ్యాపీగా ప్లేట్ గార్నిష్ని తయారు చేసుకోవచ్చు. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో ఆమ్లెట్లు వేసుకునేటప్పుడు చాలామంది కూడా కొంచెం గుల్లగా వస్తే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు. సో సింపుల్ అండి. మీరు గుడ్డును బౌల్లో పగలకొట్టిన తర్వాత బీట్ చేయకుండా ముందుగానే ఉప్పు యాడ్ చేసేసి ఆ తర్వాత బాగా బీట్ చేసేసి మీకు ఆమ్లెట్ వేసుకునేటప్పుడు అది గుల్లగా వస్తుంది. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే దాంట్లో అది కొంచెం స్లో ఫ్లేమ్లో చేసుకోవాలి. పైన కొంచెం ఒక మూత పెట్టేసారు అనుకోండి, ఆ లోపల కొంచెం ఆ స్టీమ్ వల్ల కొద్దిగా గుల్లగా వస్తుంది, బాగా వేగుతుంది అనమాట. సో సింపుల్. మనం ఆ ఉప్పు అనేది కొంచెం అటు ఇటుగా మీరు తేడా చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ గుల్లతనం అనేది బాగా వస్తుంది. కొన్ని రకాలు చేసే వాళ్ళు కూడా ఏంటంటే కొద్దిగా ముందుగా వైట్ వేసేసుకొని బాగా బీట్ చేసి తర్వాత ఎల్లో యాడ్ చేస్తారు. అలా చేసుకున్న మీకు ఆ గుల్లతనం అనేది అంటే ఫస్ట్ కొంచెం ఫోమ్ అనేది దాంట్లో ఫామ్ కావాలి. చూసారు కదా, బనానాతో ఒక చిన్న సైజ్ తీసుకుంటే మనం హాఫ్ కట్ చేస్తుంటే 2 బర్న్స్ చేయొచ్చు ఈజీగా. ఒక పెద్ద ప్లేట్ తీసుకుంటే మీకు 2 ఎదురెదురుగా కూర్చున్నట్టుగా కూడా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, ఓట్స్, తోటకూర, సగ్గుబియ్యం వడలు రెడీగా ఉన్నాయి. సూపర్గా ఉంది టేస్ట్. క్రంచీగా, చాలా క్రంచీగా ఉంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఇది. ఎందుకంటే ఓట్స్ ఉన్నాయి దీంట్లో, సగ్గుబియ్యం వేసాం, ఓవరాల్గా దాంట్లో వేసుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగా తెలుసు. ఇందాక చెప్పాను కదా, అల్లం కావాలిస్తే అది కూడా యాడ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఓకే, డిఫరెంట్గా స్నాక్ కావాలి, శనగపప్పు, శనగపిండి తినమనుకునే వాళ్ళకు ఇది మంచి ఆప్షన్. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్యంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్తే.